హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఫ్యామిలీ ఛానల్ అయితే వస్తుంది. దీంట్లో మేము ఏం మీకు చూపెట్టబోతున్నాం అంటే, మేము ఇంటి దగ్గర ఆల్రెడీ అందరం ఉగాది సెలబ్రేషన్స్ చేసుకొని వచ్చినాము. స్టూడియోలో కూడా స్పెషల్గా చేసుకుంటున్నాము. సో ఎట్లా చేసుకుంటున్నాం, ఏం కథ అని చెప్పేసి షూట్ చేసి మీకైతే చూపెట్టబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు, మొత్తం మామిడాకు అయితే తీసుకొచ్చినాము. అన్ని డోర్లకు మామిడాకులు అయితే కూర్చుతాం. తర్వాత దేవుళ్ళకి పూజ చేస్తాం. ఆ తర్వాత పచ్చడి మా అంతలో మేమే తయారు చేసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బచ్చాలు మంచిగా ఇంటికాడికి తెస్తాం. మనకి ఎట్లనే ఏ రాజు చేసినా అంత కరెక్ట్ కావు. సో బచ్చాపాలు తెచ్చుకొని మేమే తింటాం. ఓకే, అట్లయితే చేస్తున్నాము. అరే నవీన్, ఇది ఇవన్నీ దెంపుడు అయిపోగానే పోయి కుండ తీసుకొద్దాం. మీరు తీసుకురారు కుండ. ఆఫ్టర్నూన్ వ్లాగ్లా మీరు చూసిరు కావచ్చు, జైపాల్ అన్న అని చెప్పేసి ఒక అన్నని పరిచయం చేసిన కదా, వెమ్లవాడ అని చెప్పేసి అన్నది. ఆ అన్న ఇవ్వ మనకు ఇదైతే గిఫ్ట్ ఇచ్చిందన్నమాట, స్టూడియోలో పెట్టండి అని చెప్పేసి ఇంతకుముందు సార్ పోయినప్పుడు. సో ఆ ఫోటోని ఇక్కడ సెట్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామిది, హైదరాబాద్లో విజయన్న అని చెప్పేసి. ఆ అన్న కూడా మనకు మస్తు హెల్ప్ఫుల్గా ఉంటాడు, మస్తు హెల్ప్ చేస్తాడు దేంట్లో అయినా సరే. ఆ విజయన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు అన్న వాళ్ళు వచ్చేసి వెంకటేశ్వర స్వామిది ఫోటో అయితే ఇచ్చారు. అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ చూస్తుంటే ఫోటోలు ఇట్లా ఒకటి పెట్టొచ్చా లేదా అని అనిపిస్తుంది. దేవుళ్ళ పైన ఇట్లా పెడితే పెట్టొచ్చా లేదా కామెంట్ అయితే వేయరు. ఒకవేళ చేంజ్ చేయమంటే చేంజ్ అయితే చేద్దాం. ఇట్లా సైడ్కి పెట్టిద్దాం. ఇట్లా పైన పెట్టినాం కదా దేవుళ్ళను, మన రాజరాజేశ్వర స్వామిది ఇది ఫోటో పైన, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిది, ఇక్కడ వచ్చేసి వైష్ణోదేవి మాత అండ్ వేరే ఫోటోలు అయితే ఉన్నాయి. సో ఇవన్నిటికీ మంచిగా పూజ చేద్దాం. ఇప్పుడైతే మీ ఇద్దరం అయితే ఈ మామిడాకులు ఉంచుతున్నాం. పన్నేను బాబాయ్ కుండదేని వేరు చాలా ఇట్లా దేవుని ఫోటోలు కడుగుతుండే అవన్నీ మేమైతే ఇప్పుడు ఇది చేస్తున్నాయి. చూడడానికి ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. కొన్ని దాంట్లో ఏం చేస్తారంటే, ఇళ్ళలో దేవుని దగ్గర అట్లా వాడిపోయినట్టు ఉండొద్దని చెప్పేసి ప్లాస్టిక్ కడతారు. అది మేమే ఇవి ఆకులు తెచ్చి వచ్చేస్తున్నాం. పండగకాలు వచ్చేసి ఎవరి పని వాళ్ళు వేసుకుంటున్నామని చెప్పినాం కదా. విజయగాడు వచ్చేసి వాన్ పని చేసుకుంటుండే, ఎడిటింగ్ చేస్తూ ఉన్నాడు. మన మెయిన్ ఛానల్ వీడియో త్వరలోనే వస్తుంది ఇది. సో ఉగాది పచ్చడి అయితే ఎత్తున్నాం కదా. ఇప్పుడు నేను బాబాయ్ కలిసి మా ఊళ్ళో ఉన్న కుమ్మరుల దగ్గరికి అయితే పోతున్నాం. ఎందుకంటే కుండ కోసం పోతున్నాం. పెద్ద కుండ తెద్దాం, చాలా వేయనికి పెద్ద కుండ తెచ్చి కుండ నిండా వేసి మొత్తం తాగాలి. ఘోరంగా సడే నాకు నిండా, ఇంకా సడే తక్కువనే కాలేదు. పోదామా అబ్బాయి సప్లతో నువ్వు పడేసుకున్నా. వచ్చిన డౌట్ ఏంటి చెప్పన్నారా, సార్ నువ్వు లేవు కదా, ఇప్పుడు తీసుకొచ్చి కుండలో చేస్తాం అనుకో, మొత్తం నీకే సరిపోతారు. మరి మాకురా ఇదే మీకు మంచి తిక్కద అవుతాయి గిలాస్ మొత్తం నువ్వు అవుతావురా, మొత్తం నేను అవుతావు. ఓకే యాక్సెప్ట్. ఓకే ఇప్పుడైతే కుండ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాం గాయస్. మీరు చూసినట్టయితే కామెంట్ అయితే ఏరు గాయస్, మన ఛానల్లో ఒక వీడియో ఉంటాడు. సో ఫైనల్ గా కుండ అయితే తీసుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న కుండనే ఇది. పెద్ద కుండలు అడిగితే పెద్ద కుండలు లేవంట. ఎట్లా అంటే మొత్తం ఇట్లా ఒక 10-15 లీటర్లు పట్టేది కానీ అంత సైజు లేదట. ఈ చిన్న కుండ ఉన్నది. ఇప్పుడు ఈ చిన్న కుండలు తీసుకుపోయి మనం అయితే పచ్చడి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు ఎవరు తీసుకోరు కదా ఆ కుండలు, పెద్ద కుండలు మనం తీసుకుంటాం కానీ, మనం తీసుకుంటాం కానీ ఎవరు తీసుకోరని చెప్పేసి ఫస్ట్ తెప్పిస్తారు కావచ్చు. ఆ ముందు చెప్పాలన్నట్టు ఆర్డర్ చేయాలి ఫస్ట్. ఇప్పుడైతే స్టూడియో కాడికి పోయి పచ్చడి అయితే రెడీ చేద్దాం. సో ఫైనల్లీ కుండ తీసుకొని మన స్టూడియో కాడికి అయితే వచ్చినాం. ఇప్పుడు బాబాయ్ దాన్ని మంచిగా కడిగి అలా నీళ్ళు నింపి పెడతారట. ఎందుకంటే అలా స్మెల్. ఇగో బాబాయ్ ఈ డ్రమ్లో నీళ్ళు కూడా అంతలో కానీ లేదు అన్నాడు గావి బట్టి పెడతారు కదా, మొత్తం బూడిది ఉంటుంది. బూడిది ఇదంతా పోవాలి. ఇప్పుడు ఇదంతా పోవాలి కొంచెం. ఇప్పుడు ఇదంతా పోయేటట్టు మంచిగా క్లీన్ చేసుకొని కొన్ని నీళ్ళు నింపి వేయాలని చెప్పి. మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మధ్యలో తాత చచ్చిపోయింది కాబట్టి ఒక ఇయర్ అయితే పండగ వేయలేదు. సో అప్పుడు తప్పితే ప్రతిసారి ఉగాది ఉగాది రోజు అప్లోడ్ అయితే చేసినాం మార్నింగ్. అది ఎట్లా పాసిబుల్ అయింది అంటే, అంతకు ముందే చేసుకుని ఉంటుంది ఉగాది, ఒక 1 day 2 days ముందే సెలబ్రేట్ చేసుకొని ఆ వీడియో ఛానల్ అప్లోడ్ చేస్తుంటుంది. బట్ ఈ రోజు ఈవినింగ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఉగాది రోజే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ప్రతిసారి ఒక రోజు ముందే చేసుకుంటున్నాం, అట్లా మంచిగా అనిపిస్తలేదు. అందుగురించే ఉగాది పండుగ రోజు సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి చేసినాం. అందు గురించి కొద్దిగా లేట్ అయింది అనమాట. ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి
కూరా కుండ వచ్చిందిగా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమేం కావాలి, సామాన్లు కావాలి, ఐటమ్స్ ఏమేం కావాలో అన్ని చూడు, పోయి అవన్నీ తీసుకొని వద్దాము, వచ్చి స్టార్ట్ చేద్దాం ఇక. మొత్తానికైతే 4 దర్వాజలకు మామిడి ఆకులు కుట్టడం అయితే జరిగింది. ఇవి సైడ్ పెడదాం. చేసింది ఎవరు? ఆల్రెడీ పెట్టావా? 4 రోజులు పెట్టింది ఎవరు? నేనే. రైట్. బాగా కష్టపడ్డా. చెమటలు వస్తున్నాయి ఇక్కడ. ఇది ఏం సంవత్సరం చెప్పరా? ఏం సంవత్సరం? ఏం సంవత్సరం? మార్చి సంవత్సరం. గెలితే 2026 సంవత్సరం. ఆయన నీకు ఎన్నిసార్లు? మార్చి సంవత్సరం. మార్చా 2026. 2026 ఉగాది సంవత్సరం రా. ఉగాది సంవత్సరం. ఏది కాదు సంవత్సరం. 2006 అంతే. 2026 అంతే. మస్తు అనిపిస్తుంది. మొత్తానికి పూజ కంప్లీటెడ్. సూపర్ అంటే సూపర్ అయింది, మంచిగా కనబడుతుంది. ఇప్పుడు రోజు ఏం చేస్తాం, వచ్చి జస్ట్ ఊవస్తులు ముట్టించి మన మంగళారతులు ముట్టించి గంట ఊపేసి ఆపేస్తాం. బట్ ఇలా అట్లా కాకుండా మొత్తం క్లీన్ చేసుకున్నాం, అంతా దేవుళ్ళు అన్నింటిని కుదిర్చి పూజ అయితే చేసినాం. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఫ్రెష్గా ఈ మన తెలుగు సంవత్సరం ఏదో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరికాయ కొడితే అయిపోతుంది. కొబ్బరికాయ కొడతాం. దేవుళ్ళది మీరు స్పేస్ చూడవచ్చు, ఆల్రెడీ మొత్తం నిండిపోయింది. ఎవరైనా ఫర్దర్గా దేవుళ్ళ ఫోటోలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నా సరే, సీనరీస్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నా సరే, అవి మొత్తం నిండిపోయినాయి, మస్తున్నాయి ఇప్పటికీ. అవైతే ప్లాన్ చేయకూరి. చెట్లు కావచ్చు, ఇంకేదైనా టేబుల్ పైన పెట్టుకునే ఐటమ్స్ కావచ్చు, అటువంటివి అయితే ప్లాన్ చేయండి. అక్కడ సైడ్ దేవుళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ సైడ్ మీరు వచ్చి మిస్టర్ విష్ణు. అరే బొట్టు పెడదామారా? పెట్టన్నా మిస్టర్ బిస్ట్ పెడదాం. వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళ పెట్టద్దు. ఏంటిది? కొబ్బరి నీళ్ళు రా. కళ్ళు అనుకుంటున్నావు పొద్దుగా అసలు నువ్వు ఎవరి కరీస్ పాయింట్ లీటర్ 2 లీటర్ అయితే టీ షేకర్ తమిళనాడు వేసుకుంటారా? వేసుకుంటారు. వచ్చిన అందరికి పరాభనామ సంవత్సర అనకుంటా నాకు పండుగ ఇజ్జత్ ఇంకొక రోజు కదరా? రేపైతే అయిపోతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్. 2 సార్లు మధ్యలో ఎక్కువ వచ్చినావు, 2 సార్లు లీవ్ అయినావు. కానీ దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో మీరు రాసుకోండు. ఐటమ్స్ అన్ని తెచ్చుకుందాం, అందరం స్ప్లిట్ అయ్యాం. ఒకడు మామిడికాయల కూర, ఒకడు యాప్ కూర, ఒకడు ఇంకేముంది మోత్కాకుల కూర. ఏం తెస్తావు? కొబ్బరికాయ బెల్లం ఇంటికి పోయి తీసుకొస్తా. ఇంటికాడ తెచ్చే సామాన్లు అన్ని నేను తీసుకొస్తా. మామిడికాయలు కావాలి మెయిన్. సో మేమేటి పోతున్నాం అంటే యాప్ పోతున్నాం. మన జింగడును బాబాయ్ కలిసి మామిడికాయలు లేనికి, ఇంకా అట్లే మోత్కాకులకు, చింతకాయలకు వాళ్ళు వేరు. మేము ఓన్లీ యాప్ ఎన్ని పోయినాం. మిగతా అన్ని సామాన్ మొత్తం మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మేము ఓన్లీ యాప్ ఒకటి తెస్తే సరిపోతుంది అంతే. ఏంటి అది? యాప పువ్వు. ఇప్పుడైతే యాప పువ్వు దగ్గర వచ్చినాం. శేఖర్ తెంపుతుండే. తెంపు పువ్వు అంతా తెలియదు అనుకుంటా నన్ను. ఆకులు కూడా వాడు తాగుతాడు కానీ రాత్రి కొంటావు. ఓకే యాక్సెప్ట్. రాత్రి కొంటావు కొంటే తాగు నమోదు అయిపోయినాక. మనము ఒక కుంట దిక్కు పోతాం కదా, అప్పుడు వీడియో తీసలేదు నీకు. దాని దిక్కు పోగా ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టుకు మామిడికాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈసారి ఎక్కువ మామిడి చెట్లు అయితే కాయలేదు. ఇప్పుడు దీనికైతే మామిడికాయలు తెంపుకొని అయితే పోదాం. ఇప్పుడైతే మామిడికాయ అయితే తెంపడానికి పోతున్నాం. మీకు ఈ చెట్టు ఎక్కుతా బాబాయ్ అయితే కడతను కూడా దామంటుండు. దెబ్బలు దాకా దెబ్బలు దాకితే ఏమవుతుంది? మీదకి ఎక్కి ఇబ్బంది పడే వాళ్ళు కట్టేసి కొడితే మస్తు మంది ఆడ కింద మొత్తం తెప్పుకొని వేయరు. తెంపితే మంచిగా ఉంటాయి. తెంపు మరి నీ ఇష్టం. ఇక జింగడైతే ఆవుతాడు గాయ చెట్టు ఎక్కి తెంపాడా కాయలు పోతుండు చెట్టు ఎక్కనికి. జింగడు మీదకి ఎక్కి మాట్లాడుతున్నాడు. నేను కిందికి 2 కాయలు ఆల్రెడీ అవి వేసింది నేను 2. అవి నేను వేసింది నాకు సంచేయలేదా? నేను 2 వేసిన ఆడికి. ఇగో ఈడైతే 2 ఉన్నాయి కాయలు. మీకైతే చెట్టు మీకైతే నేను ఎక్కిన. ఇక్కడ 2 కాయలు ఉన్నాయి.
గాయస్ జింగడ అయితే మామిడికాయలు తెంపిండు కొన్ని ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే ఎక్కువ తీసుకుని ఖరాబ్ అయితే దానికి పచ్చడికి ఎంత అయితే అవసరం ఉంటే అన్ని మామిడికాయలు తీసుకొని అయితే పోతున్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ మూతుకాకులు చింతకాయల దగ్గరికి అయితే పోదాం. మామిడికాయలు తెంపేసిన ఎన్నో రోజులు సరిపోతాయి. ఎక్కువ వేసుకున్నా ఖరాబ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటిది చింతకాయలు చింతకాయలు మూతకాకులు ఆ రెండు అయితే అయిపోతుంది. గాయస్ ఇప్పుడే చింత చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం. చింత చెట్టు కిందనే ఉన్నాం. ఇక ఇది ఎంపుకొని అయితే పోదాం. ఇక కొడుతుంది కానీ ఒక్క చింతకాయ కూడా పడతలేదు. ఇప్పుడు అక్కయ్య చూడు పడ్డది ఒక్కటి అప్పటి నుంచి కొడుతుండు. నిన్నే వచ్చిన అప్పటి నుంచి మేము మూతుగాకులు అంటే ఎవరికి అర్థం కాలేదు కావచ్చు. మూతుగాకులు అంటే ఏం లేదు, మనం హోలీ పండుగకి ఈ పువ్వులతోటి రంగు చేసుకుని ఆడుకున్నాం కదా, దీనికి సంబంధించినవి అన్నీ వాటికి ఉన్న ఆకులనే ఇప్పుడు మనం తీసుకొని పోతున్నాం. ఆ పచ్చడి వేసిన తర్వాత ఆకులు కోసుకొని తాగితే మస్తు ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. అది ఇది ఇప్పుడైతే ఆకులు తీసుకురానికి పోతున్నాం. ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి ఆకులు మొత్తం ముదిరిపోయినాయి ఉన్నాయి, లాతి ఏడలేవు, మొత్తం చూసుకుంటూ వస్తాం. జింగడు అప్పటి నుంచి ఉన్నాయి ఆకులు ఉన్నాయి అని చెప్పేసి అంటే ఎడున్నాయి అని చెప్పేసి అటు ఇటు చూస్తా ఉన్నా. ఆకులు వచ్చేసి ఒక గీడున్నాయి గిల్ల. ఇవైతే ఇప్పుడు తెంపుకొని పోదాం. మొత్తానికి గాయస్ ఆకుల దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆకులు వచ్చేసి ఇవే ఆకులు. జింగడ తెంపెత్తున్నా ఆల్రెడీ టకటక, చాలా లేట్ అయిపోయినాయి. వీలేంద్ర ఆకులు తీసుకురానికి అటే వేరని చెప్పేసి అనుకుంటారు కావచ్చు అందులో ఇట్లా. ఇప్పుడైతే టకటక తెంపుకొని వెళ్ళిపోదాం. లాతే కావాలి. మొత్తానికి గాయస్ మన మోదుగు ఆకులు తీసుకున్నాం. ఇప్పుడైతే స్టూడియో కాడికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఎడికి వచ్చామంటే స్టూడియో దగ్గర పోయి వాళ్ళిద్దరిని ఇచ్చిపెట్టి జాంబీ నేను ఈ చింతపండు తెంపడానికి అయితే వచ్చినాం. ఎక్కువ ఎక్కతా నీకు నాకు ఎక్క స్టాండ్ ఉంటే మా ఎక్కొస్తుంది కానీ ఇది షెట్టు గంట ఎన్ని తెంపిన చూడు ఈ కొన్నే గిన్నె తెంపిన గంట కట్టే పట్టుకో కొన్నే పట్టి ఒక అంతా ఒక అర్ధ కిలో వెళ్ళొచ్చు. ఇంకా బాబాయ్ వాళ్ళు తెచ్చుకుంట ఒక అర్ధ కిలో దాకా సెట్ అవుతాయి. ఇంకా కొన్ని ఉన్నాయి లోపల, అవి కూడా ఉన్నాయో లేవో తెలియదు. ఇప్పుడైతే ఇవి తీసుకుందాం. ఇప్పుడైతే మన వాళ్ళు చింతపండు అయితే ఇచ్చారు. మా ఇవి అర్థం కాబట్టి వీళ్ళు ఎంత ఇచ్చారు చూడు. మీరు చిన్నలు కాబట్టి చిన్నది ఇచ్చారు, మీరు పెద్దలే కాబట్టి పెద్దది ఇచ్చారు. కనబడతలేదా కొన్నా అవి కొన్నా ఇవేనా ఉన్నాయి? ఇవి మత్తు ఉన్నాయి. వీడియోలో చూడు ఎట్లా కుప్ప కుప్ప ఉన్నాయి. ఇవి చూడు చిన్న చిన్న కుప్ప కాదు కాలే ఏదో ఒకటి. నాకు 4 ఐటమ్స్ పంపించారు తెమ్మని. ఒకటి సోంపు, ఇంకొకటి మామిడికాయలు, ఇంకా బెల్లం చక్కెర లేవు ఇంట్లో, అవి వండుకొని పోవాలి. కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తెచ్చుకున్నాము, ఉండకూడదు తెచ్చుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇస్తరాకులు కుడతాము, ఇస్తరాకులు కుట్టిన తర్వాత డొప్పలు కుడతాము, తర్వాత పచ్చడి తయారు చేసి తాగాము. ఓకేనా? డొప్పలు అంటే ఏంటన్నా? డొప్పలు అంటే అది రాగేటి ఆకులో కొడతారు. డొప్ప అంటారు. డొప్ప సేమ్ నీ మూత ఎట్లుంది మూత ఎట్లా ఉందా ఇస్తరాకే కాదు బాబాయ్గా జోలే పట్టుకొని పో ఇస్తరా అది బచ్చాలు మనసుకు కూర పోతే అయిపోయా. బచ్చా రైటింగ్ ఛాలెంజా బచ్చ ఆడుకోవచ్చు సార్. అలా అమ్మా అమ్మా పాట ఆడకుండా ఇస్తారు ఇలా కొత్త సంవత్సరం కాబట్టి. అమ్మ ఆకలికి బచ్చాలు ఏమంటే వాళ్ళే ఇస్తారు. హైదరాబాద్ నుంచి కావచ్చు, షెడ్యూల్ నుంచి కావచ్చు, కొంతమంది ఇటువంటి ఇస్తరాకులు చూస్తుంటారు. కాకపోతే ఎట్లా కుడతారు, ఎట్లా తయారవుతారు, ఏం కదా అని చెప్పేసి తెలియదు కొందరికి. ఇప్పుడు లైవ్లో నేను చూపిస్తున్నా కూడా. ఫస్ట్ ఇటువంటి ఒక ఆకు తీసుకోవాలి, తర్వాత ఒకటి ఇది తీసుకోవాలి, దానికి ఇట్లా కుట్టేసేయాలి. ఇవి ఏంటంటే మధ్యలో ఉంటుంది. ఓకే, చిన్నప్పుడు బాగా కుట్టినాం ఇస్తరాకులు కుట్టి అమ్ముదాం మేము చిన్న ఉండగా. ఒకసారి 4 రోజులు 5 రోజులు వానలు కొట్టినాయి కంటిన్యూగా. 4 రోజులు 5 రోజులు మొత్తం ఇస్తరాకులు కుట్టినాం మేము. ఓకే, ఇట్లా చీపులతో ఇట్లా కుట్టేసేయాలి.
నెక్స్ట్ ఫర్దర్ గా ఇటువంటి ఆకులే తీసుకోవాలి. అదే రైట్ సైడ్ ఆకులే ఇటువంటి ఆకులు తీసుకున్నాం, లెఫ్ట్ రైట్ ఆకులు కావాలి, ఇది రైట్ ఆకు. సో దీని కింద వేయాలి. అయిపోయా ఇటు నుంచి కుట్టుకుంటే అయిపోయా బిజినెస్ ఈజీ. ఇవ్వమంటారా అయ్యారు రేపట్ల అందరికి న్యాచురల్ అన్నా ఎవరు కొనరు, అందరు అవే కొంటారు ఆకుపచ్చ కలర్. ఎందుకంటే ఈ ఇస్తరాకాలు ఒకవేళ భోజనం చేయాలంటే కింద కూర్చుని పెట్టాలి, బంతి లేపాలి. అదే ఆ ఇస్తరాకులు అయితే టేబుల్ మీద 2 బగోన్లు పెట్టుకుని నిలబడితే అయిపోయారు 2 నిమిషాలలో. వాళ్ళే వస్తారు, వాళ్ళే వేసుకుని పోతారు, వాళ్ళే తింటారు. అంటే ఎందుకు మీ గణపతి కాడ అన్నదానం అయితే కూడా కట్టిన వేపిత్తి నువ్వు న్యాచురల్ ఉట్టిపించినావా? 4 రోజులు పడుతుంది. అరే దేవుని కాడ 4 రోజులు టైం స్పెండ్ చేయం కాదు. ఇప్పుడు ఉందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆకు రైట్ సైడ్ ఆకిరా, ఇంకోటి లెఫ్ట్ రైట్ది కావాలి, దొరకయ్యాల రైట్ సైడ్ ఆకు. ఇట్లే ఇట్లా 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 కుట్టుకుంటే దీన్ని మొత్తం కంప్లీట్ చేయాలన్నట్టు. అప్పుడు ఇస్తారాక రెడీ అయిపోతుంది. అన్న అన్నం తిన్నా సరే, నువ్వేం తిన్నా సరే, మేము బచ్చాలు పెడుతుంది అందుకని అప్పుడు కుడుతున్నాను. నేను డొప్పలు కూడా పెట్టినా ఇగో దొప్పలు ఇట్లా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇట్లా ఇంత పెద్ద ఆకు తీసుకోవాలి, చిన్నది అవుతుంది, పెద్ద ఆకు పెద్దది ఇట్లా తీసి ఇట్లా మాలవాలి. డొప్పలు గట్ల ఇగో అట్లా అయితే ఇట్లా అయితే మామూలు ఇట్నే ఎత్తారు, మామూలు ఇట్నే ఎత్తారు. కాదు మా ఊళ్ళో అయితే పెద్ద డైరెక్ట్ కుండతోనే తాగుతారు. ఎట్లా అని చెప్పాను, ఎట్లా ఎప్పుడురా దీన్ని మళ్ళీ అటే దాన్ని చూడు ఫస్ట్ ఆకుని చూడురా ఫస్ట్ క్లిప్పు చక్కగా ఉన్నది ఆకు. మొక్కు ఆకు మొక్కు దండం పెట్టుకో. గోడ ఎంత మంచి ఆకు పట్టిండు చూడకు, తూట్లే లేవు దానికి. కంతేరా అదే మన నువ్వు గుడ్రా నువ్వు నైవేద్యాలు పెడతారు చూడు, అట్లా పెడతారు. అట్లా పెట్టినప్పుడు ఇవి ఆకులు కొన్ని చిన్నగా పెద్దగా అయినాయి, కానీ ఇవి ప్లేస్లో అన్ని సమానం ఉండే ఆకులు తీసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇంకేస్తారు రౌండ్గా అవుతుంది. ఇప్పుడు ఇట్లా రౌండే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మధ్యలో అన్నం అవోటి ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు. డొప్పలు కూడా రెడీ అయిపోయినాయి. ఓకే పచ్చడి వేద్దాం ఇక. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే బెల్లం తురుముతున్నా ఇట్లా చిన్న చిన్న ఇట్లా, అది ఏగానే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయబోతాం అంటే ఈ మామిడికాయ తోళ్ళు ఏమంటారు తిని చేస్తున్నాం. తోలు అంటారు, మామిడికాయ తోలు తీసి ఏం చేస్తావు? తోలు తీసి ఏమంటారు చెప్పడానికి వస్తలేదు నాకు. అది అట్లా అంటారు మామిడికాయ పొట్టు తీస్తున్నా, మామిడికాయ పొట్టు అయితే చేస్తున్నాం. బెల్లంకి అవసరం ఉంటుంది. మామిడికాయకి బెల్లంకి అవసరం ఉంటుందట. మామిడికాయకి బెల్లంకి అవసరం ఉంటుందట. ఏమవసరం దేనికో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పొట్టు అయితే చేస్తున్నాం. పొట్టు తీసి మంచిగా చిన్న చిన్న ముక్కలు కడిగేయాలి. నాకే తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన పచ్చడి కుండకు సున్నం అయితే వేసుకుంటున్నాం. మన సిగ పెడుతున్నాం. ఏదేమైనా ఓ మాత్రం సూపర్ రాసింది. మన పచ్చడికి కావాల్సిన సామాన్ అన్నీ మన ముందటనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా చింతపండు అయితే నానబెడుతున్నా. గెలిసేపు మంచిగా నానింది అనుకో, ఇట్లా ఫుల్ అవుతుంది, మస్తు టేస్ట్. అప్పుడు సరిపోతాయి ఇవి గినాయి మొత్తమే. మన పంతులు అయితే మన తమిళనాడు నుంచి వచ్చిన పంతులు అయితే మన కంకణ అయితే రెడీ చేస్తున్నా అందరికి. ఇప్పుడు ఇట్లా అన్నారా అల్లయ్య ఇంతేనా? అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండుగ చెప్పుకున్నారు. స్టైల్ చూడు, పెట్టే స్టైల్ చూడు. బోనం పట్టుకుంటే అట్లా పట్టుకుంటా. అయ్యా ఇప్పుడు వచ్చేసి చల్లటి నీళ్ళు చాలారా మొత్తం నింపు. గతం తాగుతారా? అందరూ తాగుదాం, అందరికి పోషించుకోవాలి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలా
ఐస్ క్యూబ్ లాస్ట్కి వేద్దాం. చింతపలుపు పోయా చింతా పులుపు నెక్స్ట్ వచ్చేసి మామిడి కాయ ముక్కలు. నెక్స్ట్ వచ్చేసి కారపొడి. కారపొడి ఒక 3-4 చెంచాలు చికెన్. కొంచెం బాగా కారం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. నా స్ట్రీక్ ఎండ్ అయితే కావచ్చు నాకు తెలిసి కదా. నైట్ తినాలి కేక్ తింటే అయితే. ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి యాప పువ్వు. కొంచెం బస్ బాగా వేయాలి. నెక్స్ట్ వచ్చేసి సోప్. పులిపి కింద పోయిపోయినాయి. సోపేరు ఊహించుకొని వచ్చేసి బెల్లం. అది కూడా పడేది. బెల్లం బెల్లం అప్పుడే గంట మొత్తం కలుపుతాం. నెక్స్ట్ వచ్చేసి కొద్ది అంతా చక్కెర. దొడ్డి చక్కెర. లాస్ట్ వచ్చేసి అవి ఏదు చల్లగా ఉంది నీకు. చల్లగా ఫస్ట్ చల్లగా చెప్పుకోవాలి. కొట్టు కింద డబ్బాని కొట్టు. ఎప్పుడో ఇంకే కొట్టు. ఆల్రెడీ కింద క్రాక్ వచ్చింది. ఇప్పుడు కానీ పడినట్టే అట్లే అనిపించింది మరి అది. ఓకే గంటరా ఐస్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలుపు. అంత పుల్లనే ఉంటుందా అంత. బాబాయ్ అయిపోయినా కారం. నాకు తీపి వచ్చింది ఈ సంవత్సరం. దాని తర్వాత కారం వచ్చింది. సూపర్. బెల్లం నిమ్మకాయ ఉన్నారా? ఉన్నాయా నిమ్మకాయలు? ఉంటాయి ఉంటాయి. నిమ్మకాయ కోసుకొని నిమ్మకాయ షేర్పద ఉగాది పచ్చడి రాంగ్ సెట్ అయింది. నువ్వు అట్రా దారా చిన్న నిలబడి కూర్చి ముఖం చూసిన జాబ్ వచ్చింది నాకు. ఆయన చిన్ని అట్రా దీని కూడా దొడ్డి ఏడున్నాడా చిన్ని సంపుతావురా బాబాయ్ గారు నిలబడుతున్నాను నామకం బాబాయ్కి అయితే ఏం కాదు, బాబాయ్తోనే అయితే బాగా చిన్నగా జాబ్ వచ్చినాను రావడం జాబ్ వచ్చింది నాకు. నాకు కూడా జాబ్ వస్తుంది చూడు అంటే జాబ్ కాదు ఇది. బాబాయ్ జాబ్ పోవాలి. బాబాయ్ గారు నువ్వు పోర్రి రెండు బచ్చ
మా ఇంటికి 4 తెచ్చిన అప్పుడు తెచ్చినట మా ఇంకా 3 తీసుకురా 3 బచ్చాలు తీసుకురా అప్పుడు అందరం బచ్చాలు కూడా ఇప్పుడు ఏందో పెద్ద మనిషి ఈ సంవత్సరం పెళ్లి కావాలని కోరుతాం ఇద్దరు ముగ్గురుతో మాట్లాడు పని చేయి నీడోపేదిరా నాకు ఉంచిరా లేదా నీతో తీసి పెట్టుకోర్రా నువ్వు రాత్రి రాజు ఏంటి అది ఒరే డొప్పే నాకు కూడా వాడరా కింది కావాలన్నా ఎంత పెద్ద వేసుకున్నావు వేసుకున్నది కళ్ళు అడిగినా 60 అడగలే డైరెక్ట్ అటాక్ ఏదైనా అందరికి హ్యాపీ ఉగాది అందరికి హ్యాపీ ఉగాది బస్ ఆవరా నూడా తీయ కారం తీయ కారం పుల్లగా పుల్ల బో మడిగే ఎక్కడ తెచ్చిరు ఇంటికాడికి అబ్బా కళ్ళు పచ్చా నడుస్తూనే ఉంటుంది ఫస్ట్ బచ్చం కావాలి కిడ్నీ నెయ్యి ఇంకా కాదు బచ్చలు కాదు ఇంకా తర్వాత బాబు పైరా కాలారనుకో బచ్చాల మీదకి ఏదేమైనా నెయ్యి వేసుకొని తింటే అయిపోతుంది నెయ్యి ఆ కిక్కే వేరే ఉంటుంది ఇక ఇట్లా నీరు ఉంచుకోవాలి మంచిగా బచ్చాలు వచ్చేసి మేము కూడా తయారయ్యలేదు ఇంటికాడికి తీసుకొచ్చినాం అన్ని కూడా సో ఇప్పుడు అన్ని తింటున్నాం ఇక తీసుకొని తింటాను సూపర్ అండి ఇంకిత నెయ్యి తెచ్చినా అందరికి బాబాయ్ నీ అప్పిన నాకు పోయి బాబు పోయిరా చెప్తున్నాడు బాయ్ తిను బాయ్ తిను బాయ్ తిను బాయ్ 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 అంటాడు మళ్ళా సో మొత్తానికి గాయస్ ఇది రోజు వీడియో ఈ ఉగాదిని వచ్చేసి మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే వేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్